ప్రెజెంట్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆధార్‌లో అడ్రస్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉన్నారు. అంటే జిల్లా మార్పిడి కోసం అన్నమాట. అయితే మీకు అక్కడ ప్రభుత్వం అనేది మారింది తెలంగాణలో. మరి సంక్షేమ పథకాలకి మనం అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని పథకాలకి ఈ జిల్లా అనేది మార్చుకోవాల్సి ఉంటది. అలాగే మనకి ఈ ఆంధ్రప్రదేశ్‌లోని కూడానా. అయితే ఇప్పుడు ఈ టైంలో చేసుకుంటే చాలా త్వరగా అయితే అవుతున్నాయన్నమాట. అయితే ఒక రోజులో మీకు అడ్రస్ అనేది అప్డేట్ అయిపోద్ది. మాక్సిమం ఒక్కొక్కసారి పడితే 2 రోజులు అయితే పట్టొచ్చు. ఈ రోజు పెట్టామనుకోండి రేపు అలా అయితే మీకు అప్డేట్ అయిపోద్ది. ఎవరైనా మార్చుకుంటే ఈ టైంలోనే మీరు అప్డేట్ అనేది పెట్టేసుకోండి. అయితే దీనికి ప్రూఫ్ ఏం కావాలి మీ అందరికీ తెలుసు. ఓటర్ ఐడి కానీ ఏమీ లేకపోతే కనుక గెజిటెడ్ సంతకం, గెజిటెడ్ ఫామ్ ఏ విధంగా నింపాలి, అలాగే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. అయితే దాని మీద ఎవరు సంతకం పెట్టాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఎవరైనా సంతకం పెట్టవచ్చండి. అడ్రస్ అప్డేట్కి ఎవరిదైనా సరే యాక్సెప్ట్ చేస్తారు. మీ విలేజ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఈపీఎఫ్ ఆఫీసర్, ఎంఆర్ఓ, నెక్స్ట్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా మనకి యాక్సెప్ట్ చేస్తారనమాట. అలాగే ఎంబీబీఎస్ డాక్టర్ కానీ, స్కూల్ హెచ్ఎం కానీ ఎవరైనా సరే పెట్టవచ్చు. మ్యాక్సిమం అదే ఉంటుంది చాలామందికి. ఎందుకంటే ఓటర్ ఐడిలో అడ్రస్ అప్డేట్ చేసుకుంటే అది మనం ప్రూఫ్గా ఇవ్వచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్లో ఉందనుకోండి ఇవ్వచ్చు, గ్యాస్ బిల్లో ఉన్నదనుకోండి ఇవ్వచ్చు. కానీ అవేమి మన దగ్గర ఉండవు కాబట్టి ఖచ్చితంగా ఈ గెజిటెడ్ ఫామ్ అయితే మనం పెట్టవలసి ఉంటుంది. ఇదంతా కూడా మనం పక్కన పెడితే ఇక రెండవది మనం చేసే తప్పులు అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అడ్రస్ అనేది చాలా ఎక్కువ మోతాదులో పెట్టుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఒకే యూపీఐ ఐడి యూజ్ చేసి 10 సార్లు ట్రాన్సాక్షన్ అనేది చేస్తూ ఉన్నారనమాట. అలా అయితే మీకు అది డేటా ప్రాసెసింగ్లో అయితే పడిపోద్ది అనమాట. అది మీకు ఇంచుమించు క్లియర్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది. వాళ్ళు ఇచ్చేది మనకు 90 డేస్ వరకు టైం అయితే ఇస్తారు. ఆ 90 డేస్ లోపల ఎప్పుడైనా మీరు క్లియర్ అవ్వచ్చు. మళ్ళీ మీరు ఇంకొక రిక్వెస్ట్ పెడదాం అనుకున్నా సరే అవ్వదన్నమాట. మళ్ళీ ఇంకొక అడ్రస్ అప్డేట్ కానీ అలాంటిది ఏమన్నా చేసుకోవాలనుకున్నా మీరు పెట్టలేరు. అది కంప్లీట్ అయ్యే వరకు మీరు వెయిట్ చేస్తూ ఉండడమే. కాబట్టి ఒక యూపీఐ ఐడి ఉందనుకోండి, ఒక ఫోన్పే నుంచి ఇంచుమించు ఒక 5-6 ట్రాన్సాక్షన్ కంటే ఎక్కువగా చేస్తే మీకు అమౌంట్ కట్ అయిపోద్ది, అక్నాలజ్మెంట్ రాదు, అది డేటా ప్రాసెసింగ్లో అయితే పడిపోద్ది. దీనివల్ల చాలా ఇబ్బంది అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అడ్రస్ అప్డేట్ అర్జెంటుగా కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ అది క్లియర్ అయ్యే వరకు కూడా మీరు పెట్టుకోలేరు. ఇంకొక ట్రాన్సాక్షన్ అనేది తీసుకోదు అందులోని. కాబట్టి కొద్దిగా వేరే యూపీఐ ఐడి కానీ లేదంటే క్యూఆర్ కోడ్తో కానీ వేరే బ్యాంక్ నుంచి చేయడం కానీ అలాంటివి అయితే చేయండి. అప్పుడైతే మీకు సక్సెస్గా అవుతుంది. ఒకే యూపీఐ ఐడి వల్ల మీకు 5-6 ట్రాన్సాక్షన్ కంటే ఎక్కువ అవ్వదు. ఒకవేళ ఇన్ కేస్ అయినా మీకు ఈ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. చాలామంది ఎక్కువగా స్క్రీన్ షాట్స్ అయితే పంపిస్తూ ఉన్నారు, మాకు ఎలా జరుగుతుందండి, మాకు ఎలా వచ్చింది అని చెప్పేసి. అందువల్ల అయితే మీకు ఈ విషయం అయితే చెప్పాను. ఓకేనా. అయితే ఇప్పుడు ఈ టైంలో ఎవరైనా చేసుకుంటే తొందరగా చేసుకోండి. చిన్న డెమో కూడా చూపిస్తాను మీకు. ఒకసారి లాగిన్ అయ్యి అడ్రస్ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనేది. డాక్యుమెంట్ అప్డేట్ కానీ అలాంటివి ఎవరైనా చేసుకోకపోతే కనుక మనకి 14 మార్చి 14 వరకు మనకు టైం అయితే ఇచ్చారు. కాబట్టి అది కూడా మీరైతే అప్డేట్ పెట్టుకొని మీ ఆధార్ అనేది యాక్టివ్లో ఉంచుకోండి. ఓకేనా. మరి ఈ వీడియో చూసిన తర్వాత ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అయితే ఫస్ట్ మీరు యూఐడిఐ వెబ్సైట్లోకి అయితే రండి. ఇక్కడ మై ఆధార్లోకి వెళ్ళండి. ఫస్ట్ మనం గెజిటెడ్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేద్దాం. మీకు ఇందులోనే దొరుకుతుంది అనమాట. మళ్ళీ మీరు వేరేగా పీడిఎఫ్ లింక్స్ ఇవన్నీ కూడా మీరు క్లిక్ చేయాల్సిన అయితే అవసరం లేదు. ఇక్కడ డౌన్లోడ్స్ అని చెప్పేసి ఉంది కదా, లిస్ట్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకున్నారనుకోండి మీకు ఒక పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుద్ది అనమాట. ఇందులోనే మీకు కిందకు వచ్చేస్తే ఇక్కడ మీకు ఈ ఎన్రోల్మెంట్ ఫామ్ అయితే దొరుకుతుంది అనమాట. ఓన్లీ అడ్రస్ ప్రూఫ్కి మాత్రమే, ఓన్లీ యూజ్డ్ బై అడ్రస్ ప్రూఫ్ మాత్రమే ఈ ఫామ్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ నేము, డేట్ ఆఫ్ బర్త్ వీటికి జనరల్ కానీ దేనికి కూడా ఈ ఫామ్ అయితే పనిచేయదు. అయితే ఇక్కడ రెసిడెన్స్ మీద టిక్ చేసుకుంటారు ఫస్ట్. ఓకేనా. తర్వాత ఇక్కడ డేట్ అయితే వేస్తారు. తర్వాత ఇక్కడ ఆధార్ నెంబరు, నెక్స్ట్ ఫుల్ నేమ్ రాస్తారు. నెక్స్ట్ కేర్ ఆఫ్ మీ ఫాదర్ పేరు కానీ హస్బెండ్ పేరు కానీ రాస్తారు. తర్వాత మీ యొక్క అడ్రస్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. హౌస్ నెంబర్ అనేది ఇక్కడ వేయాలి. నెక్స్ట్ స్ట్రీట్ పేరు రాయాలి. ఒకవేళ ఇన్ కేసు మీకు మిగిలిపోయింది అనుకోండి రెండో కాలంలో రాయాలి, అంతేగాని దాని పక్కనే రాసేయకూడదు అనమాట. అంటే ఈ బాక్స్లో మాత్రమే ఉండాలి, ఈ కాలమ్స్లో మాత్రమే ఉండాలి. నెక్స్ట్ ఇక ల్యాండ్ మార్క్ అయితే రాస్తారు. నెక్స్ట్ మీ యొక్క ఏరియా, విలేజ్, పోస్ట్ ఆఫీసు, డిస్ట్రిక్ట్, స్టేట్ ఇవన్నీ కూడా మీరు నీట్గా అసలు ఒక్క తప్పు కూడా ఉండకూడదు అనమాట. ఓకేనండి. కొద్ది కిందకు వస్తే ఇక్కడ స్టేట్ కూడా రాస్తారనమాట. తర్వాత ఇక్కడ మీ యొక్క అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సిగ్నేచర్ కానీ తంబ కానీ ఇక్కడ వేయాలి. వాళ్ళ యొక్క ఫోటో అనేది ఇక్కడ అంటించాలన్నమాట. కొద్ది కిందకు వస్తే ఇది ఆఫీసర్స్ ఫిల్ చేస్తారనమాట. ఈ కిందది మీరు ఫిల్ చేయకూడదు.
ఉండదు. వాళ్ళు గ్రీనింగ్ తోటి వాళ్ళు రాస్తారు. అంటే ఎవరైతే సైన్ చేస్తున్నారో, ఎవరైతే గజిటెడ్ చేస్తున్నారో వాళ్ళైతే వాళ్ళ పేరు, డిజిగ్నేషన్, నెక్స్ట్ వాళ్ళ యొక్క ఆఫీస్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కూడా వాళ్ళు రాస్తారు. ఎవరైతే సైన్ పెట్టారో ఇక్కడైతే టిక్ చేయాలన్నమాట. ఇక్కడ గజిటెడ్ ఆఫీసర్ గ్రూప్ ఏ అంటే ఎంబీబీఎస్ డాక్టర్ కానీ, ఈపీఎఫ్ ఆఫీసర్ కానీ, తర్వాత ఎంఆర్ఓ కానీ, ఎమ్మెల్యే కానీ ఇవన్నీ కూడా గ్రూప్ ఏకి అయితే వస్తారనమాట. నెక్స్ట్ విలేజ్ పంచాయతీ సెక్రటరీ అని చెప్పేసి ఉంది కదా, ఒకవేళ మీరు సర్పంచ్ కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ, విఆర్ఓ కానీ ఇవన్నీ అయితే రెండోది. నెక్స్ట్ గజిటెడ్ ఆఫీసర్ గ్రూప్ బి ఎవరైనా డాక్టర్ కానీ, తర్వాత ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మున్సిపల్ కౌన్సిలర్ వీళ్ళైతే కనుక ఇది టిక్ చేయాలి. నెక్స్ట్ ఓన్లీ తహసీల్దార్ అయితే కనుక ఇది టిక్ చేయాలి. ఐదో బాక్స్ అనమాట. ఎవరైనా ప్రిన్సిపల్ కానీ, స్కూల్ హెచ్ఎం కానీ, ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ తాలూకా హెడ్ ఎవరైనా సైన్ చేస్తే కనుక దీని మీద మీరు టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈపీఎఫ్ ఆఫీసర్ ఇవన్నిటికీ కూడా ఎవరైతే సైన్ చేశారో వాళ్ళు ఇక్కడ మొత్తం టిక్ అయితే చేయాలన్నమాట. మీకు కింద డెమో కూడా ఇస్తారు ఏ విధంగా మీరు ఫిల్ చేయాలనేది, ఒకసారి మీరు చూసుకోండి యూఐడిఐ వెబ్సైట్లో. ఇప్పుడు మనం అడ్రస్ అప్డేట్ చేద్దాం ఏ విధంగా చేయాలి అసలు ప్రాపర్గా అనేది. అయితే ఇక్కడ మై ఆధార్లోకి వెళ్తారు. ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ కానీ లేదంటే ఏదైనా సరే మీరు ఫస్ట్ లాగిన్ అవ్వాలి. నేను డౌన్లోడ్ ఆధార్ అయితే ఎంచుకుంటున్నాను. తర్వాత ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబరు, క్యాప్చా ఇవన్నీ కూడా ఇచ్చి ఓటీపీ ఇచ్చి లాగిన్ అవుతామండి. ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయితే ఉండాలి, లేదంటే మాత్రం అవ్వదనమాట. ఒకవేళ లింక్ లేదు మీరు మార్చుకోవాలి అనుకుంటే కనుక ఆధార్ సెంటరే. చూడండి ఇక్కడ ఓటీపీ ఇచ్చి నేనైతే లాగిన్ అయ్యాను అనమాట. లాగిన్ అయిన తర్వాత మనకి 14/3/2024 వరకు డాక్యుమెంట్ అప్డేట్కి అయితే డేట్ అనేది పెంచారు. అది కూడా మీరు అప్డేట్ చేసుకోండి గత 10 సంవత్సరాల నుంచి ఎటువంటి మార్పులు కూడా చేయకపోతే. అయితే ఈరోజు అడ్రస్ కాబట్టి ఇంతకుముందు మనకి ఆధార్ ఆన్లైన్ అప్డేట్ అని చెప్పేసి ఇచ్చేవారు, కానీ ఇప్పుడు అడ్రస్ అప్డేట్ అని చెప్పేసి మాత్రమే హైలైట్ చేస్తూ ఉన్నారనమాట. దీని మీద మాత్రమే మీరు క్లిక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ కూడా ఏమి మనం చేంజ్ చేసుకోలేము మనం ఓన్గా. ఇక్కడ అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీరు నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా టోటల్గా బ్లాక్ చేశారనమాట. ఇక లైఫ్లో అయితే ఎవరని చెప్పేసి అంటున్నారు, ఎవరు కూడా. అయితే ఇక్కడ అడ్రస్ మీద క్లిక్ చేసుకుని నో లిమిట్ అనమాట. అడ్రస్ ఎన్నిసార్లు అయినా మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగని చెప్పేసి నెలకు 2 సార్లు 3 సార్లు అలా పెడితే అవ్వదండి, రిజెక్ట్ అయితే చేస్తారనమాట. కనీసం ఒకసారి అప్డేట్ పెట్టారంటే ఒక 3 మంత్స్ అయినా గడవాలన్నమాట. దాని తర్వాత మాత్రమే మళ్ళీ అడ్రస్ అప్డేట్ అనేది పెట్టుకోవాలి. అయితే ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. కరెంట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. అంటే ప్రెజెంట్ మీకు ఉన్న అడ్రస్ అనమాట ఆధార్లో. ఓకేనండి. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ కేర్ ఆఫ్, ఇప్పుడు మీ అందరికీ తెలుసు సన్ ఆఫ్, వైఫ్ ఆఫ్, డాటర్ ఆఫ్ అనేది తీసారనమాట. అందరికీ డిఫాల్ట్గా కేర్ ఆఫే. అయితే ఇక్కడ కేర్ ఆఫ్ అంటే ఎవరు, మీ నాన్నగారు కానీ మీ హస్బెండ్ పేరు కానీ ఎవరిది పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళది పెట్టుకోండి. నేమ్ అయితే ఇవ్వండి. అంతేగాని ఇక్కడ సన్ ఆఫ్ అని చెప్పేసి రాస్తూ ఉన్నారు, వాళ్ళు డిఫాల్ట్గా కేర్ ఆఫ్ అని ఇస్తారు. ఒకవేళ ఇన్కేస్ ఇవ్వకపోయినా ప్రాబ్లం అయితే ఏముండదు. ఒకవేళ ఆధార్ కార్డు మీద కేర్ ఆఫ్ అని రాకపోయినా మీకు అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళు అడిగేది కేర్ ఆఫ్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ తండ్రి పేరు అయితే రాయాలి. ఏదో జస్ట్ నేను చెప్పడం కోసం నేను ఇక్కడ నా పేరే అయితే ఇస్తున్నాను, వంశీ అని చెప్పేసి. వంశీ ఇంటర్నెట్ అని చెప్పేసి టైప్ చేద్దాం. మామూలుగా టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వంశీ ఇంటర్నెట్ అని చెప్పేసి మనకు తెలుగులో అయితే వచ్చింది. ఒకవేళ ఇన్ కేసు మీకు ఇది కరెక్ట్ కాదు, తెలుగులో కరెక్ట్గా రాలేదు అనుకుంటే కనుక ఒక ట్యాబ్ అయితే తీసుకొని గూగుల్ టూల్స్లోకి అయితే వెళ్ళండి. జస్ట్ గూగుల్ టూల్స్ అని చెప్పేసి టైప్ చేశారనుకోండి, ఇక్కడ గూగుల్ ఇన్పుట్స్ టూల్స్ అని చెప్పేసి వస్తుంది. ట్రై ఇట్. తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగులో పెట్టుకోండి. ఇక్కడ ఏమని టైప్ చేయండి. మీకు ఇంగ్లీష్లో ఇస్తే తెలుగులో వస్తుంది అనమాట. వంశీ ఇంటర్నెట్ అని చెప్పేసి టైప్ చేశారనుకోండి, మీకు కింద వచ్చింది కదా, దీన్ని జస్ట్ Ctrl+C కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చి మీరు పేస్ట్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ పేస్ట్ చేస్తే మీకు ఆ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ కొద్దిగా కిందకు వస్తే ఇక్కడ హౌస్ బిల్డింగ్ అంటే నెంబర్ అనమాట, మీ యొక్క హౌస్ నెంబరు. నేను 3-41 అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి, మీకు కింద తెలుగులో అయితే వస్తుంది అనమాట. మీకు ఇక్కడ తెలుగులో అయితే వస్తుంది. ఇది తెలుగు లెటరింగ్స్ చాలా మందికి తెలీదు. తెలుగులో అంకీలు ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట. మనం మామూలుగా 1 2 3 4 అనే రాసినవి ఇంగ్లీష్ కదా, ఇది తెలుగు అనమాట. అలా రానివ్వండి, పర్వాలేదు, మీకేం ప్రాబ్లం అయితే ఏముండదు. తర్వాత కొద్దిగా కిందకు వస్తే మీ యొక్క స్ట్రీట్, మెయిన్ స్ట్రీటా లేదంటే మెయిన్ రోడ్డా, మీ యొక్క వీధి పేరు అయితే ఉంటుంది కదా, ఆ వీధి పేరు ఎక్కడనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ కూడా తెలుగులో వస్తుంది. ఒకవేళ ఇన్కేస్ మీకు తెలుగులో కరెక్ట్గా రాలేదు అనుకుంటే ఇందులోకి వెళ్ళి మీరు కన్వర్ట్ చేసుకొని అక్కడైతే ఇవ్వండి. ఇక్కడ పేస్ట్ చేయండి, సరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ఏరియా, లొకాలిటీ, సెక్టర్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. మీ మండలం అయితే రాయండి. ఓకేనా. కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ల్యాండ్ మార్క్, మీకు దగ్గరలో ఏదైనా హనుమాన్ టెంపుల్ కానీ తర్వాత రామాలయం కానీ ఏమన్నా ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు, అది కూడా రాయండి. తర్వాత కొద్ది కిందకు వస్తే ఇక్కడ పిన్ కోడ్ ఇవ్వండి. నేను పిన్ కోడ్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే మీకు స్టేటు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతాయి డీటెయిల్స్. ఇక్కడ చూడండి మా పిన్ కోడ్ ఇవ్వగానే డిస్ట్రిక్ట్ వచ్చింది. తర్వాత కొద్ది కిందకు వస్తే విలేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి మళ్ళీ నాకు విలేజ్ నేమ్ అయితే తప్పు వచ్చింది అనమాట. ఈ తప్పుని నేను మళ్ళీ ఇందులోకి వెళ్ళి జస్ట్ నేను కాపీ చేసి ఇందులో అయితే నేను పేస్ట్ చేస్తున్నాను. ఆ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు.
ఇక్కడ కూడా నాకు తప్పు అయితే వచ్చింది, ఇక్కడ కూడా పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ కొద్ది కిందకు వచ్చేయండి, అవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేసుకోండి. మీరు ఎలా ఫిల్ చేస్తే అలాగే మీకు అడ్రస్ అనేది వస్తుంది అనమాట. అయితే ఇక్కడ వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు కదా, ఇందులోకి వెళ్ళండి. ఇవన్నీ కూడా మీరు అడ్రస్కి అయితే ఇవ్వచ్చు. ఇంతకుముందు దీనికంటే ఇంకా చాలా ఎక్కువ ఉండేవి, కానీ ఇప్పుడు లేవు, తీసేశారనమాట చాలా వరకును. ఇందులో మీరు బ్యాంక్ అకౌంట్ ఇవ్వచ్చు, నెక్స్ట్ మీ యొక్క సదరం సర్టిఫికేట్ ఉంటే అది కూడా ఇవ్వచ్చు, డిజేబిలిటీ ఐడి కార్డు అనమాట, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ కనెక్షను, నెక్స్ట్ ఇండియన్ పాస్పోర్టు. ఇవన్నీ అంటే మీకు చాలా కష్టం ఉండవు అనమాట. కాబట్టి వాటర్ ఐడి, ఇందాక నేను చెప్పినట్టుగా వాటర్ ఐడి కరెక్షన్ పెట్టుకోండి, వాటర్ ఐడి అయితే ఇవ్వండి. ఒకవేళ ఇన్ కేసు ఏదీ లేదు, గజెటెడ్ ఫాము, ఇప్పుడు మనం పెట్టేది గజెటెడ్ ఫాము అనుకుంటే కనుక ఇక్కడ మీరు చూడండి, తహసీల్దారు గజెటెడ్ ఫామ్ గ్రూప్ బి అని చెప్పేసి ఇచ్చారు, ఇది పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఇచ్చాము కానీ సైన్ చేశారనుకోండి, ఇక్కడ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సైన్డ్ బై హెడ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇదైతే మీరు చేసుకోవచ్చు. ఒకవేళ ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ తర్వాత ఎంపీ కానీ పెడితే ఇది, నెక్స్ట్ ఈపీఎఫ్ ఆఫీసర్ పెడితే ఇది. ఒకవేళ మీకు విలేజ్లో విఆర్ఓ కానీ సర్పంచ్ కానీ మీకు అవైలబిలిటీగా ఉంటారు, వాళ్ళైతే మీకు సైన్ చేస్తారనమాట. వాళ్ళు చేశారనుకోండి, ఇక్కడ మీకు ఇక్కడ ఉంటుంది అనమాట, విలేజ్ పంచాయతీ హెడ్, ప్రెసిడెంట్ ఆర్ విలేజ్ పంచాయతీ సెక్రటరీ అని చెప్పేసి ఉంటుంది. ఇదైతే మీరు చేసుకోవచ్చు. మీ విలేజ్లో మీ సర్పంచ్ హిందీ పెడతారు కదా, అదనమాట. ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు వాటర్ ఐడి అయితే ఉంది కాబట్టి జస్ట్ నేను వాటర్ ఐడిని అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓకే అని చెప్పేసి వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని చెప్పేసి అప్లోడ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలన్నమాట. దీన్ని క్లిక్ చేసుకుంటే కంటిన్యూ టు అప్లోడ్. నెక్స్ట్ ఇక్కడ వాటర్ ఐడిని అయితే నేను ఇస్తున్నాను. అది మీకు పీడిఎఫ్లో మాత్రమే ఉండాలి, జేపీజేలో మాత్రం ఉండకూడదు, పీడిఎఫ్లో మాత్రం అప్డేట్ చేయండి. 2 MB లోపల అయితే ఉండొచ్చు మీకు అది. తర్వాత నెక్స్ట్ అనే ప్రాసెస్కి అయితే వెళ్ళండి. ఇక్కడ పేమెంట్ విషయంలో చాలా జాగ్రత్త అండి. ఇందాక నేను చెప్పినట్టుగా ఒక యూపీఐ ఐడి యూజ్ చేసి మ్యాక్సిమం 5 ట్రాన్సాక్షన్ వరకు చేస్తే మాత్రమే మంచిదన్నమాట ఒక రోజులో. మరి మిగతాది అయితే మాత్రం అవ్వవు. తర్వాత మీకు స్టేటస్ అనేది పెండింగ్లో పడిపోతూ ఉంటుంది అనమాట, చాలా ఇబ్బంది. మీకు ఇక్కడ ఏదైతే మీరు అడ్రస్ టైప్ చేశారో ఆ అడ్రస్ నీట్గా కనిపిస్తుంది అనమాట. అంటే మీకు నెక్స్ట్ ఒకవేళ అడ్రస్ చేంజ్ అయితే కనుక ఒక 1 day 2 daysలో అయితే మీకు అడ్రస్ అనేది చేంజ్ అయిపోద్ది. అప్పుడు మీకు ఆధార్ కార్డులో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. అందువల్ల ఇక్కడ మీకు న్యూ అడ్రస్ అయితే చూపిస్తూ ఉన్నారు. ఇందులో మీరు కరెక్ట్గా ఎంట్రీ చేశారా లేదా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చూసుకోండి. చూసుకున్న తర్వాత కొద్ది కిందకి రండి. కిందకు వచ్చాక ఈ రెండింటి మీద కూడా మీరు టిక్ చేసుకోండి. ఐ హీడ్ బై అని చెప్పేసి ఉంది కదా, టిక్ చేసుకొని నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఒకవేళ మీకు మధ్యలో ఏదైనా సర్వర్ ప్రాబ్లం వల్ల బ్యాక్ వచ్చింది అనుకోండి, మీకు ఈ కింద రిక్వెస్ట్లో అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు ఇక్కడ డ్రాఫ్ట్లో ఉంది కదా, ఇప్పుడు నాకు సర్వర్ ఇష్యూ వల్ల బ్యాక్ వచ్చాను అనమాట. అందువల్ల అక్కడ రెజ్యూమ్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే మీరు ఎక్కడైతే బ్యాక్ వచ్చారో అక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. మళ్ళీ మీరు అన్నీ కూడా ఎంట్రీ చేసుకునే పని అయితే ఉండదు. ఓకేనా, నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మీకు లోడింగ్ అయితే తీసుకోండి. చూడండి ఇక్కడ పేమెంట్ మోడ్ అనమాట ఇది. తర్వాత ఇక్కడ ఐ హీడ్ బై అని చెప్పేసి ఉంది కదా, దీన్ని టిక్ చేసుకొని ఇక్కడ పేయూబీస్ కానీ లేదంటే రాజువారి పేరు అని చెప్పేసి ఉంది కదా, దీన్నైనా సరే మీరైతే క్లిక్ చేసుకోండి. నేనైతే పేయూబీస్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటున్నాను. మేక్ పేమెంట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు పేమెంట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ వ్యాలెట్ కానీ తర్వాత నెట్ బ్యాంకింగ్ షో ఆల్ అని చెప్పేసి కొడితే ఇక్కడ మీరు ఫోన్పే నుంచి కానీ అయితే మ్యాక్సిమమ్ చెప్పాను కదా ఇందాక 5 ట్రాన్సాక్షన్స్ మాత్రం 5కి మించి మీరు చేయొద్దు, లేదంటే మీకు సక్సెస్గా అవ్వదు అనమాట. నేను ఇక్కడ యూపీఐని అయితే ఎంచుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఫోన్పే అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటున్నాను. నా యూపీఐ ఐడి ఇస్తాను. ఒక్కొక్కసారి మీరు క్యూఆర్ కోడ్ నుంచి కూడా చెయ్యండి. చూడండి ఈ విధంగా అయితే మీకు లింక్ అయితే వస్తుంది అనమాట, 50 రూపీస్ పే చేయమని. తర్వాత మీరు ఫోన్పేని ఉపయోగించి చేసేసేయండి. వెంటనే మీకు రీఫ్రెష్లు కానీ అలాంటివి ఏం చెయ్యొద్దు. మీకు ఎక్కడే అక్నాలజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. మీరు ఎప్పుడైతే పేమెంట్ చేశారో మనకు టైం అయితే చూపిస్తుంది కదా, ఆ టైం మొత్తం కంప్లీట్ అయ్యి ఇలాగ టిక్ వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాలి. అంటే ఇక్కడ నాకు అక్నాలజ్మెంట్ స్లిప్ అయితే వచ్చింది, సక్సెస్ అని చెప్పేసి వచ్చింది, కానీ ఎర్రర్ వచ్చింది. కానీ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అని చెప్పేసి పేమెంట్ సక్సెస్ అయిపోయింది. ఒకవేళ ఇన్ కేసు ఒక్కొక్కరికి రాదు, ఇక్కడ పేమెంట్ ఫెయిల్ అయిపోతుంది, అక్నాలజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవ్వదు అనమాట. అలాంటప్పుడు మీరు డాష్ బోర్డ్కి వచ్చేసి ఒకసారి మీరు ఈ రిక్వెస్ట్లో చూసుకున్నారనుకోండి, కింద నాకు చూడండి రిక్వెస్ట్లో వ్యాలిడేషన్ స్టేజ్లో అయితే ఉందన్నమాట, నేను ఇప్పుడు పెట్టాను కాబట్టి. కానీ కొంతమందికి డేటా ప్రాసెసింగ్ అని చెప్పేసి అలాగా ఉండిపోద్ది, అక్కడ రెడ్ కలర్లో ఒక చిన్న డిస్క్రిప్షన్ రాసి అలా ఉండిపోద్ది అనమాట. అలాంటి వాళ్ళకి చాలా టైం పడుతుంది, వెయిట్ చేయండి. క్లియర్ అవ్వాలన్నమాట. క్లియర్ అయిన తర్వాత మీరు మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు, అంటే అడ్రస్కి మళ్ళీ అప్డేట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అప్పటి వరకు మీరు ఇంకొకటి పెట్టుకోలేరు, ఇందులో ఇంకో అడ్రస్ చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నా సరే ఇంకో ట్రాన్సాక్షన్ అనేది చేయలేరు.
కాబట్టి మెయిన్ అది ఎందుకు జరుగుతుందంటే ఎక్కువగా యూపీఐ ట్రాన్సాక్షన్ ఒకే దాని నుంచి 10 సార్లు మనం పే చేయడం వల్ల ఈ అడ్రస్ మనకి ఇంచుమించు ఒక 2 డేస్లో మనకు కంప్లీట్ అయిపోద్ది. రేపు ఈరోజు పెట్టాం కదా, రేపు కానీ మనం చూసుకున్నాం అనుకోండి అప్డేట్ అయిపోద్ది అనమాట. అంత ఫాస్ట్గా అయితే అవుతున్నాయి. ఎవరైనా ఉంటే కనుక పెట్టుకోండి. ఇది ప్రాసెస్ అయితేనే. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.